ఇక్కడ ఇన్ని రకాలుగా మనం మాట్లాడిన అవసరమే లేదు అసలండి. యేసు ప్రభు బాధ్యత అప్పచెప్పింది శిష్యులకి. శిష్యులు ఎలా చేశారో మనం అలా చేసుకుంటూ పోతే ఏ గొడవ లేదు, ఏ వ్యక్తుల ప్రస్తావన అక్కర్లేదు. ఇక్కడ వాక్య సత్యమైతే అది. వాళ్ళు ఏదో చరిత్ర గురించి మాట్లాడారు. క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఆదిమ క్రైస్తవులు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చినట్లు పొందినట్లు బైబిలు మరియు చరిత్ర రుజువు చేయుచున్నవి. ఈ చరిత్ర ఆధారాలు గమనించగలరు. ప్రాచీన ఆధారాలను బట్టి ప్రతి చోట యేసుక్రీస్తు నామములో బాప్తిసం జరిగినట్లు చెప్పబడుచున్నది. ఇది బ్రిటానికా ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 3 పేజ్ నెంబర్ 82. 3వ శతాబ్దంలో త్రిత్వ సిద్ధాంతం అభివృద్ధి చెందే వరకు ఆదిమ సంఘము ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసు నామములోనే బాప్తిసం ఇచ్చుండెను. ఇది క్యానీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ పేజ్ నెంబర్ 53. యేసుక్రీస్తు నామముల బాప్తిసం మాత్రమే క్రొత్త నిబంధనలో ఉన్నది. ది న్యూ స్కాఫ్ హెర్జింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ నాలెడ్జ్ వాల్యూమ్ 1957. పరిశుద్ధ మత్తయి 28:19 యొక్క 3 విధముల నామము ఆదిమ సంఘము ఉపయోగించినట్లు కనబడుట లేదని తప్పక గుర్తించాలి. కానీ యేసుక్రీస్తు లేదా ప్రభు అయిన యేసు అను పదమును ఉపయోగించిరి. ఆస్టింగ్స్ డిక్షనరీ ఆఫ్ ది బైబుల్ పేజీ 88. యేసుక్రీస్తు నామములో అను మాటకు ఉపయోగించుచు క్రైస్తవ బాప్తిసం ఇవ్వబడుచుండెను. ఆదిమ సంఘ చరిత్రలో త్రిత్వ సూత్రమును ఉపయోగించు కాలము వరకు యేసుక్రీస్తు నామములోనే బాప్తిస కార్యక్రమం జరపబడుచుండెను. ఆస్టింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 377, 378, 389. రోమన్ క్యాథలిక్ ఫాదర్ తెర్తులినియన్ ద్వారా త్రిత్వము అను పదము ప్రారంభించబడినది. న్యూ ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 22 పేజ్ నెంబర్ 477. 3వ శతాబ్దంలో బాప్తిసము యేసుక్రీస్తు నామము నుండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అను మాటలకు క్యాథలిక్ సంఘము ద్వారా మార్చబడినది. బ్రిటానికా ఎన్సైక్లోపీడియా 11వ ఎడిషన్ వాల్యూమ్ 3 పేజ్ నంబర్ 365, 366. క్యాథలిక్ సంఘము ద్వారా బాప్తిసము మార్చబడినదని క్యాథలిక్ వారు గుర్తించారు. క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 263. నామము అన్నది వ్యక్తికి ప్రాచీన పర్యాయ పదము. యాజమాన్యమును సూచించుటకు వ్యక్తి యొక్క పేరులో ఎల్లప్పుడూ చెల్లింపులు జరిగెను. కావున ఎవరైనా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన ఎడల అతనికి స్వకీయ సొత్తుగా మారెను. మీరు క్రీస్తు వారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆస్టింగ్స్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ రిలీజియన్స్ వాల్యూమ్ 2 పేజ్ నెంబర్ 377. ఇది చరిత్ర అండి. చరిత్ర ప్రకారంగా రోమన్ క్యాథలిక్లు ఈ సిద్ధాంతం తెచ్చేంతకంటే ముందు అపోస్తులందరూ ఆ రకంగా బాప్తిసం ఇచ్చారు. కాబట్టి మనుషుల బోధనలో మనం వెళ్ళడం కాదు, కానీ ప్రతిదీ నామములు ఇచ్చారు, నామములనే ఆ కార్యాలన్నీ జరిగాయి. ఇప్పుడు ఏ వచనం చూపించినా అపోస్తులు రాయబడిన పౌలు గారు ఇచ్చిన పత్రికలు పౌలు గారు రాసినాయి, మత్తయి సువార్తలని శిష్యులు రాసినాయి. శిష్యుల బోధల గురించి మనం మాట్లాడుతున్నాం. శిష్యులు ఎలాగైతే పునాది వేశారో ఆ పునాది మీద మనం గట్టపడదాం, అంతే విషయం. అదే శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పిన ఆజ్ఞను కూడా రాశారు కదండి. మనము శిష్యులు యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పారు, శిష్యులు ఎలా ఇచ్చారో మనం అలాగే ఇద్దామంటున్నారు, అంతే. అలాగే అది బైబుల్ మన అంటే యేసుక్రీస్తు వారు చెప్పింది అవసరం లేదంటారు. యేసుక్రీస్తు చెప్పిందే శిష్యులు చేశారు. యేసుక్రీస్తు వారు చేసిందే అంటే యేసుక్రీస్తు వారు చెప్పిందే శిష్యులు చేస్తే ఒకటి బ్రదర్. అవునండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు
కొన్ని సందర్భాలు గాబ్రియల్ గారు లేవనెత్తిన అంశాలలో వారు బాప్తిస్మం ఇచ్చారన్నారు తప్ప ఏ నామమును బాప్తిస్మం ఇచ్చారో కూడా కొన్ని సందర్భాల్లో రాయబడలేదు. ఓకే, రాయబడిన ప్రతి సందర్భంలో యేసుక్రీస్తుని అక్కడున్న ప్రతి ప్రజకు యేసుక్రీస్తు నామమునే రక్షణ, ఏ నామమును లేదు, యేసుక్రీస్తును నమ్మాలి అన్న మన జానకోయ్య గారు కూడా ప్రస్తావించారు. ఆ నామం కొరకే కదా వారు ప్రయాసపడింది, ఆ నామం కొరకే వాళ్ళు జైలు వేయబడింది, ఆ నామం కొరకే అన్ని దెబ్బలు తిన్నది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ నామమే, ఆ నామాన్ని ఉచ్చరిస్తేనే ఇంత ఇదైపోయింది కదా. ఆ నామం గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవడం తప్పవదు కదా. బ్రదర్ ఒకటి విషయం సార్, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత రాయబడిన ఈ సువార్తలన్నీ మాకు ఇలా చెప్పినని మా అత్తయ్య చెప్పినప్పుడు మిగతా 10 మంది చెప్పాలి కదా, అట్లెట్ ఇస్తావు బాప్తిజమని. మాట్లాడండి సార్, ఆయన చరిత్రలో కూడా లేవనెత్తారు. రైట్ సార్, చరిత్ర కూడా లేవనెత్తారు. మీరు మాట్లాడండి. మత్తయి సువార్త ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథంలో పేతురు గారు ఆ బాప్తిజం అలా ఇస్తున్నప్పుడు మిగతా 10 మంది ఉన్నారు కదా, 11 మందికి చెప్పాడు ఆయన. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ యేసు ప్రభు చెప్తే యేసుక్రీస్తు నామములో నువ్వు ఎట్లా ఇస్తున్నావు అని అడగాలి కదా. రైట్ అండి, థ్యాంక్ యూ. మీది మైక్ ఆఫ్ చేసి నమస్తే అందరికీ మళ్ళీ. అయితే మత్తయి సువార్త రాసిన